ఏజెన్సీ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజానీకానికి, పెరుగుతున్న లిటిగేషన్‌కి అనుగుణంగా ఉన్న ఆర్‌డీఓ కోర్టులు సరిపోవట్లేదని చెప్పేసి, ఆ రోజు 406 జీవో ద్వారా మొబైల్ కోర్ట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా 1924 ఏజెన్సీ చట్టంలో గూడా జనాభా ప్రాతిపదికన తో పాటుగా కోర్టులు గూడా పెంచాలని జెప్పేసి దాంట్లో చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. అయినా సరే, ఇవాళ ఉన్నటువంటి మొబైల్ కోర్ట్‌ని చాలా ఏకపక్షంగా, అనాలోచితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకొని జీవో 70 ద్వారా ఆర్‌డీఓలకి ఈ యొక్క సివిలు దావాలన్నీ గూడా కట్టబెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే, ఇవాళ మనం చూస్తానే ఉన్నాం. భద్రాచలం ప్రాంతంలోనే 1924 ఉన్న జనాభాకి ఇవాల్టికి చాలా కొన్ని వందల రెట్లు జనాభా పెరిగింది. సివిల్ లిటిగేషన్ పెరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన అధికారం ఉంటే బాగుంటుందని చెప్పేసి చేసినటువంటి చట్టాన్ని ఆ కోర్టుని ఇంకా అప్గ్రేడ్ చేసి పెంచాల్సింది పోయి మళ్ళీ తీసుకెళ్లి ఆర్డీఓకి ఇప్పటికే వాళ్ళు చాలా బర్డెన్స్ తోటి చాలా కార్యక్రమాలతో సతమతం అయితే ఉంటే మళ్ళీ తీసుకుపోయి సివిల్ లిటిగేషన్ వాళ్ళకి ఇస్తే ఇది ప్రజానికానికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది. కేసులు సత్వరం పరిష్కారం కాకపోగా పెండింగ్ పడి చాలా రకాల ఇతర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దయచేసి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరొకసారి చట్టాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ జీవోని వెనక్కి తీసుకొని మొబైల్ కోర్ట్‌ని అప్డేట్ చేయడంతో పాటుగా దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ని కూడా ఏర్పాటు చేసి ఇంకా మరిన్ని మొబైల్ కోర్ట్‌ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భద్రాచలం బార్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఆ జీవోని వెనక్కి తీసుకోవాలని వాళ్ళ నిరసనగా మేము విధులను బహిష్కరించి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. భద్రాచలం బార్ అసోసియేషన్ తరఫున మేము ఈ రోజు నిరసన దీక్ష చేపట్టాం. జియో నెంబర్ 17 ఇచ్చేసి ఆ ఏక ఒకే నిర్ణయంతో ప్రభుత్వం జియోని తీసుకొచ్చి మొబైల్ కోర్టు వ్యవస్థని రద్దు చేసింది. ఇక్కడ 1924 చట్టాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న చట్టాలు ఒక రకం అయితే ఏజెన్సీలో ఉన్నటువంటి చట్టాలు ఒకరం. 1924లో ఎప్పుడో 102 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఏజెన్సీ రూల్స్ ఇక్కడ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీలో ఉన్నటువంటి కోర్టు ఏకైక కోర్టు మొబైల్ కోర్టు. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సివిల్ కోర్టులు చాలా ఉన్నాయి. సివిల్ కోర్టులు అంటే ఇప్పుడు కొత్తగూడెంలో ఉన్నాయి, ఇల్లెందులో ఉన్నాయి, దమ్మపేటలో పెట్టారు. ఇట్లా డిఫరెంట్ ప్లేసుల్లో మన ఇల్లెందులో పెట్టారు. సివిల్ కోర్టులు దరిదాపుగా 20 కోర్టులు గిరిజనేతలకు న్యాయం అందిస్తున్నారు. కానీ ఏజెన్సీలో ఒకే ఒక మొబైల్ కోర్టు ఉంది. ఈ మొబైల్ కోర్టును కూడా రద్దు చేయడం చాలా దారుణం. ఇప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీ మండలాలకి ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకి గిరిజనేతలకి న్యాయాన్ని దూరం చేసినట్లయింది. అట్లనే తక్షణమే ప్రభుత్వం పునరాలోచించి ఈ 70 జీవోని రద్దుపరిచి మొబైల్ కోర్టుని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి, అట్లనే మొబైల్ కోర్టుకి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని వేయాలని చెప్పేసి, అంటే జ్యుడిషియల్ ఆఫీసర్ని వీలు కాకపోతే జ్యుడిషియల్ ట్రైనింగ్ ఇచ్చైనా ఒక ఆఫీసర్ని వేసి రెగ్యులర్ గా ఈ ఏజెన్సీ చట్టాలనే వారితో చేపిస్తే బాగుంటుందని చెప్పేసి భద్రాచలం బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దాని మేరకు ప్రభుత్వ పెద్దలు తక్షణం ఆలోచించి ఏజెన్సీలో ఉన్నటువంటి సివిల్ కోర్టు అయినటువంటి మొబైల్ కోర్టుని పునరుద్ధరించాలని చెప్పేసి భద్రాచలంలో ఉన్నటువంటి న్యాయవాదులు అలానే కక్షిదారులు ముఖ్యంగా గిరిజనులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్కి ధన్యవాదాలు. గిరిజన ప్రాంతంలో గిరిజనులతో పాటు గిరిజన నేతల కోసం ప్రత్యేకమైన భూ వివాదాల పరిష్కారం కోసం 1924 ఏజెన్సీ రూల్ ప్రకారంగా మొబైల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని తర్వాత మొబైల్ కోర్టు ప్రకారంగా అనేక కక్షిదారులు వాళ్ళ కేసుల్లో గెలుపొంది చక్కగా వాళ్ళ పొజిషన్ లో ఉంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఈ మధ్యలో జీవో నెంబర్ 70 అనే ఒక జీవోని తీసుకురావడం మూలంగా ఇక్కడ ఉన్న కక్షిదారులు కానీ గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కానీ కక్షిదారులకు న్యాయాన్ని దూరం చేస్తుంది, జడ్జిమెంట్ ను దూరం చేస్తుంది అని చెప్పేసి మీ ఐఎల్పిఏ తరపు నుంచి చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతం అని చెప్పేసి ఎక్కడ కానీ ఎటువంటి కట్టడాలు కూడా నిలుపుదల చేయడం లేదు. ఈ మొబైల్ కోర్టు పెట్టడం వల్ల మిగతా ఇందాక మా నాగరాజు గారు మా గౌరవ సీనియర్ అడ్వకేట్ గారు చెప్పినట్టు సివిల్ కోర్టులు కూడా ఏర్పాటు చేయడానికి ఒక అమెండ్మెంట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అసెంబ్లీలో వీళ్ళు పాస్ చేసి ఒక అమెండ్మెంట్ ద్వారా కూడా వీళ్ళు సివిల్ కోర్టు తీసుకురావచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఏజెన్సీ రూల్ ప్రకారం ఏజెన్సీలో ఉన్న చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఇక్కడున్న జేఎస్ఎం
కోర్టులకి జూనియర్ సివిల్ జడ్జి అంటే సివిల్ మ్యాటర్స్ కూడా పరిష్కారం చేయ విధంగా వీళ్ళకి కూడా బాధ్యతలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పరిష్కారాన్ని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ కోర్టులో ఇప్పుడున్న పరిస్థితి చూసినట్లయితే మండలాలకు బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడే మొబైల్ కోర్టులో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఆఫీసర్ని పెట్టేసి కోర్టుల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడున్న మిగతా ప్రత్యేక అధికారి ఇక్కడ ఉంటుండు, ఇప్పుడు పోతే ఆర్డీఓ గారికి అప్పచెప్తున్నారు. ఈ ఆర్డీఓ గారికి అప్పచెప్పడం మూలంగా కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి, ప్లస్ ఇక్కడున్న దీనికి సంబంధించిన సివిల్ మ్యాటర్స్ కూడా ఉంటాయి. అంటే సరైన కక్షిదారుడికి న్యాయం జరగదని చెప్పేసి మేము దీన్ని కులాకర్షంగా చెప్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది అంటే ఖచ్చితంగా మొబైల్ కోర్టుని యథావిధిగా 406 ఏదైతే ఉందో అంతకుముందు జీవోని అదే విధంగా యథావిధిగా కొనసాగించే విధంగా ఈ ఏదైతే 70 జీవో నెంబర్ 70 అనే జీవోను వెంటనే రద్దుపరచినట్లయితే దీన్ని న్యాయపరంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భద్రాచలం బారోసం తరపు తెలుసును. గత 30 సంవత్సరాల క్రితం భద్రాచలం డివిజన్ లో మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క ఆర్డీఓల దగ్గర ఉన్న జ్యుడిషియల్ ని మార్చాలని, ఎందుకంటే ఆర్డీఓలు అంటే ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్స్, వాళ్ళ దగ్గర కోర్టు రావాలంటే ఒక రోజు కోర్టు గురించి మేము అందరం వెళ్తే ఆ రోజు మంత్రి గారు వస్తే ఆ పర్యటన వల్ల ఆయన వేరే ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఆ రోజు వాయిదాన్ని పడిపోతా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు 406 జీవోని తీసుకొచ్చి స్పెషల్ గా మొబైల్ కోర్టు పెట్టి ఏజెన్సీలో ఉన్న 29 మండలాలని మొబైల్ కోర్టు ద్వారా ఈ యొక్క స్పెషల్ జీవో ద్వారా నడుపుతా ఉంది, ప్రత్యేక న్యాయమూర్తిని పెట్టి. ఈ రోజు మరి మళ్ళా అదే 30 సంవత్సరాల క్రితం ఏదైతే మరి మేమందరం కూడా కక్షిదారులందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అదే వ్యవస్థకి మళ్ళీ నెట్టబడింది. కాబట్టి ఈ యొక్క 70 జీవోని ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలని మేమందరం కూడా బార్ అసోసియేషన్ తరఫున మేమందరం సంయుక్తంగా మరి ఖండిస్తున్నాం. వెంటనే జీవో 70ని రద్దు చేయాలి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మరి వాజేడు ఒక భద్రాచలం ఉన్న ఏజెంట్ డివిజన్ ఆఫీసర్ వాజేడు పర్యటనకి వెళ్తే పొద్దున వెళ్తే సాయంకాలంకి వస్తారు. ఆ రోజు పడ్డ కేసులన్నీ కూడా వాయిదా అవుతాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే న్యాయవాదులు కానీ కక్షిదారులు కానీ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతారు. కాబట్టి జీవో 70 రద్దు చేయాలని కోరుతా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.